Hello everyone, welcome back to our channel. This is the second part of kebab making andi. So we are going to learn how to make reshmi kebab. Reshmi kebab basically white kebabs ఉంటాయి కదా. ఇది పిల్లల palate కి చాలా బాగుంటుంది. It is not that spicy and adults who do not like spice also దీనికి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ లో అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మేబీ 1 or 2 items we have to get it from outside, but బేసిక్లీ మొత్తం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయిపోతుంది. సో ఇక్కడ నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇంకా మనకి 50 ml ఫ్రెష్ క్రీమ్ కావాలి. ఇది 10 grams చొప్పున పౌడర్స్ హోల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది బేసిక్లీ ఇట్స్ జీరా, ధనియా అండ్ పెప్పర్ 10 grams ఈచ్. నేను డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను. సాల్ట్ టు టేస్ట్, నట్మేగ్ పౌడర్, ఇది ఒక 50 grams ఆఫ్ హంగ్ కర్డ్, ఒక 30 grams ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ pinch ఆఫ్ సాల్ట్. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్విక్లీ మేకింగ్లో వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు మనం డ్రై మిక్స్ వేసుకున్నాము, జీరా, ధనియా అండ్ పెప్పర్ది. నా వి విల్ యాడ్ సాల్ట్ యాజ్ పర్ ఆర్ టేస్ట్. నెక్స్ట్ వేస్తాము ఒక pinch ఆఫ్ టర్మరిక్ పౌడర్, a pinch of nutmeg powder. దీన్ని ఫస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం. ఆల్రెడీ అండి ఇప్పుడు డ్రై మిక్స్ అయిపోయింది. దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ goes in curd. మనం మిక్స్ చేసుకోవాలి. రైట్, కర్డ్ వేసి మిక్స్ చేశాక ఇప్పుడు మనం ఒక 50 ml ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇది మళ్ళీ మొత్తం మ్యారినేటెడ్ చికెన్లో మిక్స్ చేసుకుందాం. అంతే అండి, దీంతో మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని కూడా 4 hours రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకి రేష్మి కబాబ్కి మెటీరియల్ రెడీ. 4 hours మ్యారినేట్ చేసిన కబాబ్స్, చికెన్ కబాబ్స్ని ఇలా బార్బిక్యూ మీద